మోస్ట్ సీనియర్ ఫ్యాషన్ డైరెక్టర్. యాక్చువల్లీ మాకు ఒక థాట్ ఉండే మనం ఫస్ట్ టైం మిస్ నెల్లూరు ఈవెంట్ అనేది మనం కండక్ట్ చేస్తున్నాం. సో ఏ రిమార్క్స్ ఉండకూడదు. సో ఒక పర్ఫెక్ట్ పర్సన్ని జడ్జిగా అక్కడ నిలబెట్టాలి. ఎందుకంటే ఎవరు క్వశ్చన్ చేసినా, ఎవరు వీళ్ళని సెలెక్ట్ చేసినంటే ఈజ్ మోస్ట్ సీనియర్ వంశీపల్లి గారు కావచ్చు. ఇంక సో మచ్ నాకు నేను చెప్పలేదు, నాకు తెలియదు కానీ అలాంటి పెద్ద పెద్ద మోడల్స్ని మీ ముందు ప్రజెంట్ చేసేవారు మన వంశీ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న పిల్లలుగా వచ్చారు. అండ్ రాజేష్ మై ఫ్రెండ్ కొరియోగ్రాఫర్, తను చాలా మూవీస్ చేస్తున్నాడు. సో ఈరోజు వాళ్ళు జడ్జెస్ వ్యవహరించారు. సో మై గోస్ అండ్ జడ్జెస్. థ్యాంక్ యూ మ్యామ్. లేడీస్ ఫస్ట్. చిన్న ఇంట్రడక్షన్ నా గురించి నా గురించి ఇంట్రడక్షన్ ఇవ్వలేదు. సో నేనే నా నెల్లూరు ఫ్రెండ్స్ అందరికీ ఇంట్రడక్షన్ ఇస్తున్నా. సో అట్లే వంశీపల్లి ఫ్యాషన్ డైరెక్టర్, హైదరాబాద్ మోడల్స్ ఏజెన్సీ ఓనర్ని. సో లాస్ట్ 15 years నుండి మన ఏపీ తెలంగాణ నుండి మోస్ట్ హ్యాపెనింగ్ ఫ్యాషన్ డైరెక్టర్ ఎవరు అంటారు నేనే ఉన్నాను. అంటే వేరే వాళ్ళు ఉన్నా ఓకే, నా గురించి నేను ఎక్కువ కాబట్టి నేను ఉన్నాను చెప్తున్నా. సో ఇప్పటి వరకు ఒక 100+ ఫ్యాషన్ షోస్కి అని జ్యూరీ మెంబర్గా అంటే ఎందుకంటే ఈ కంటెస్టెంట్ జరుగుతున్నకి విన్నర్స్ అనౌన్స్ చేయడానికి, వాళ్ళని జడ్జ్ చేయడానికి వెళ్ళాను. అదేవిధంగా ఒక 500+ స్టూడెంట్స్ని నేను ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు. సో నా ఆఫీస్ వచ్చేసి బంజారాస్ హైదరాబాద్లో ఉంటుంది. సో ఇక్కడ నుండి అంటే నా మోడల్స్ ఎవరైతే ఉన్నారో అంటే మీ అందరికీ తెలుసు, బిగ్ బాస్ లో దివ్య అనేసి ఒక అమ్మాయి ఉంది. సో అమ్మాయి మన దగ్గర నుండి క్యారీ ఫార్వర్డ్ అయింది. సో అదేవిధంగా బిగ్ బాస్ లో రాజశేఖర్ అనేసి ఒకతను ఉన్నాడు. రాజు ఎక్కడున్నా రాజాన్ని ట్యాగ్ లైన్ ఫ్రెండ్ అయ్యాడు. సో అతను నా దగ్గర నుండి క్యారీ ఫార్వర్డ్ అయ్యాడు మోడల్గా. నెక్స్ట్ వచ్చేసి సంజన అనేసి బిగ్ బాస్ 2లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనిల్ రాథోడ్. సో బిగ్ బాస్ ఓటీటీలో. సో బిగ్ బాస్ లోకి వెళ్ళిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ అండి ఎవరైతే మోడల్గా ఉంటారో వాళ్ళందరూ నా దగ్గర నుండి కెరీర్ స్టార్ట్. సో నెక్స్ట్ ఇక్కడికి మిస్ నెల్లూరు అని అనౌన్స్ చేసి నన్ను ఇన్వైట్ చేసినప్పుడు బ్రదర్ నటరాజు గారు సో ఇంతలాగా రావాలా అనేసి ఒక భయం వేసింది. చాలా బిజీ షెడ్యూల్ అయితే ఉంటుంది, రెగ్యులర్ షూట్స్ నాకు జరుగుతూనే ఉంటాయి. బట్ ఒక హ్యాపీ మూమెంట్ అయితే ఒక 12 years నుండి నెల్లూరుకి రావాలి అనేసి అనుకుంటా ఉన్నాను. బికాజ్ ఇక్కడ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరినీ బికాజ్ ఈ లాస్ట్ 2 days ఇక్కడ ఉండడం వాళ్ళందరినీ మీట్ అవ్వడం జరిగింది. సో దానికైతే హ్యాపీ ఫీల్ అవుతున్నా. దీనికోసం అయితే థ్యాంక్స్ చెప్పాలి మన నటరాజ్ ఈవెంట్స్ CEO నటరాజ్ గారు. అండ్ వన్ మోర్ హ్యాపీ థింగ్ ఏంటి అంటే నెల్లూరులో నేను చూసిన బెస్ట్ వన్. సో ఈ మనిషి నా ఎంత అమరావతి కృష్ణారెడ్డి గారు. సో నాకు వచ్చిన ప్రతి పోస్టర్లో ఇక్కడే హైలైట్ అవుతా ఉన్నాడు. ఎందుకు ఇతను హైలైట్ అవుతాడా అనేసి ఇతను స్టోరీ తెలుసుకున్నా. సో నెల్లూరులో ఇతను సపోర్ట్ చేసినంత యంగ్ టాలెంట్కి ఎవరు సపోర్ట్ చేయలేరు అని తెలిసింది. సో ఇవాళ స్టేజ్ మీద ఇవ్వడము ఆయన వచ్చినప్పుడు రెస్పాన్స్ చూస్తే సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాలాంటి యంగ్ పీపుల్ అందరికీ యంగ్ టాలెంట్ అందరికీ వాళ్ళందరికీ స్పాన్సర్షిప్ అయినా లేకపోతే ఈవెంట్లో వాళ్ళకి కావాల్సిన పర్మిషన్స్ అయినా వాళ్ళందరికీ చేదోడు వాళ్ళగా కొంచెం హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రమ్ టీమ్ హైదరాబాద్ మోడల్స్. సో టీమ్ హైదరాబాద్ మోడల్స్ అంటే ఒక 500+ మోడల్స్ ఉంటారు. సో ఇప్పుడే వాళ్ళందరి గురించి చెప్పాను. నేను ఏ డిస్ట్రిక్ట్ అంటే మన యునైటెడ్ ఏసీ ఉన్నప్పుడు ఏ డిస్ట్రిక్ట్ వెళ్ళినా కానీ మినిమం ఒక 100+ స్టూడెంట్స్ నాకు ఉంటారు. ప్రజెంట్ ఇక్కడ కూడా ఒక 2-3 people అయితే వచ్చారు నేను పోస్ట్ షేర్ చేసినప్పుడు. సో దానికి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్తున్నా. అగైన్ నన్ను ఇన్వైట్ చేసిన నటరాజ్ ఈవెంట్స్ CEO నటరాజ్ గారు. ఇక్కడ రావడానికి కారణం మన రాజేష్ మాస్టర్ నా కోచ్. అండ్ మేమిద్దరం జడ్జ్ ప్యానెల్లో కూర్చొని ఇక్కడ ఇంతమంది మన నెల్లూరు నెల జాగాన్ని చూస్తూ ఉంటే సో హ్యాపీ. అంటే ఒక 1 day బ్యాక్ వీళ్ళందరి గ్రూపింగ్ సెషన్లో చూశాను. అప్పుడు కొంచెం లో కాన్ఫిడెన్స్ ఉండే. బట్ ఇవాళ ఈ కార్పెట్ మీద వాక్ చేస్తున్నప్పుడు మాత్రం వాళ్ళ వాకింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. బట్ ఎందుకు అంత అద్భుతంగా ఉందంటే మీలాంటి సపోర్టర్స్ నెల్లూరులో ఇంతమంది ఫ్యాషన్ లవర్స్ వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇంత మంచి ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నామని నటరాజ్ గారు వీళ్ళందరి కాన్ఫిడెన్స్ వాళ్ళు కూడా ఎక్స్ట్రా కాన్ఫిడెన్స్ యాడ్ అయిపోయి చాలా మంచి వాక్ అయితే చేయడం జరిగింది డిఫరెంట్ కల్చర్స్లో. మాకైతే జడ్జి ప్యానల్లో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ కొంతమందికి సేమ్ పాయింట్స్ రావడం జరిగింది. సో మేమైతే
ఫైనల్ విన్నర్స్ అయితే ఆల్రెడీ ఆల్మోస్ట్ ప్రిపేర్ చేస్తాము. బట్ ఎవరైతే లూజ్ అవుతాం అనేసి అనుకుంటున్నారో బాధపడాల్సిన అవసరం లేదు. ఓన్లీ 1 పాయింట్లోనే మిస్ అయి ఉంటుంది మీకు గ్రౌండ్ వచ్చేసి. సో నెక్స్ట్ చాలా ఈవెంట్స్ మన నెల్లూరులో జరుగుతూ ఉంటుంది. మీరు ఇక్కడ నుండి ఇంకా ముందు ఇక్కడ స్టేజ్ మీద చాలా మంది అమ్మాయిలు చెప్పారు. ఇక్కడ కూడా మేము ఇండియా లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్కి వెళ్దాం అనేసి అనుకుంటా ఉన్నారు. సో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. సో మీ నెల్లూరు పీపుల్ అండ్ నెల్లూరు పేరెంట్స్ ఎవరైనా సో రాబోయే మొత్తం ఫ్యాషన్ వరల్డ్ ఉండబోతుంది. అంటే మీరు ఎక్కడ చూసినా కానీ ఆన్లైన్లోనే వ్యాపారం జరుగుతూ ఉంటుంది కాబట్టి 100% మోడల్స్ ఫ్యాషన్ రంగంలో చాలా మంచి కెరీర్ ఉంటుంది. ఒక ఇంజనీరింగ్ బీటెక్ చేస్తే ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఒక డాక్టర్ చేస్తే, మెడిసిన్ చేస్తే ఎలాంటి అవకాశాలు ఉంటాయో రాబోయే రోజుల్లో ఫ్యాషన్ కూడా చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆల్మోస్ట్ మనం ఇండియా వచ్చేసి నా 5th ప్లేస్లో రన్ అవుతా ఉంది జీడీపీలో. నెక్స్ట్ 10 years 3rd ప్లేస్ వెళ్ళింది. సో 100% ఇంకా ముందు BTS స్టోరీ గురించి చెప్పారు. వాళ్ళని ఇన్స్పైర్ చేస్తాం అనేసి లేదు, వాళ్ళు మన ఇండియన్స్ ఇన్స్పైర్ అవుతారు నెక్స్ట్ 2-3 yearsలోనే. సో వాళ్ళు ఇండియన్స్ ఇన్స్పైర్ అవ్వాలి అనేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అగైన్ ఫర్ నటరాజ్ ఈవెంట్స్. అండ్ ఈ ఈవెంట్ని స్పాన్సర్షిప్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఎందుకంటే మాలాంటి ఫ్యామిలీ ఎంకరేజ్ చేసినందుకు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మోడల్స్ అందరికీ, ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళందరికీ బొటిక్ వాళ్ళు అండ్ మేకప్ వాళ్ళు వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వంశీపల్లి గారు, కాస్ట్యూమ్ డైరెక్టర్.